ఆకాన్ అనుకున్నాడు, ఇది ఎవరు చూడట్లేదు కదా, దీన్ని తెచ్చి నేను దాచుకుంటే ఏమైందిలే, తర్వాత తీద్దాం అనుకున్నాడు. ఎక్కడ పెట్టాడు తెచ్చి? తన డేరాలో మధ్యలో గొయ్యి తీసి పాతి పెట్టాడు. తన డేరా మధ్యలో గొయ్యి తీసి, ఏమండి, అవి నాకు కనబడకపోవచ్చు, మీకు కనబడకపోవచ్చు, కానీ దేవునికి కనబడవండి. దేవునికి కనబడవా? మన శరీరంలో, మన కాలులో ఎంత ముళ్ళు దిగిందండి, ఎంత ముళ్ళు దిగింది. బయటికి కనబడట్లా, బాగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంతదే కదా, మనం ఎంత ఉన్నాము, 70. ఇందాకడే నేను బరువు చూస్తే నేను 71 కిలో వచ్చా. ముళ్ళు ఎంత ఉంటుంది? ఇంత ముళ్ళు ఎంత ఉంటుంది? ఒక 10 గ్రాములు ఉంటుందా? 10 గ్రాములు కూడా ఉండదు. ఆ 10 గ్రాములు ముళ్ళు ఏం చేస్తుందిలే నన్నని అలాగే వదిలేశానండి. ఏం జరుగుద్ది? 2 రోజుల్లో చలి, జ్వరం వచ్చింది. కాలు కింద పెట్టగలనా? లోనుంటే పెట్టగలమా? ఒక బిందుడు మంచినీళ్ళు ఉన్నాయండి, ఒక 2 చుక్కలు అందులో విషపు బొట్లు వేసాం, ఏమవుతుంది? మొత్తం పరిశుద్ధమైన నీరు అయిపోద్దా? ఇవి 2 బొట్లే కదా, అవేన్నీ ఉన్నాయి. 15 లీటర్ల నీళ్లు ఉన్నాయి. 15 లీటర్ల నీళ్ళల్లో 2 చుక్కలు విషపు బొట్లు వేస్తే ఏం జరుగుతుంది? మొత్తం విషం అయిపోద్ది. ఇశ్రాయేలీల ప్రజలు లక్షల్లో ఉన్నారు, కానీ ఒక్కడు తప్పు చేశాడు. ఎవరు చేశారండి తప్పు? ఒక్కడే చేశాడు. అందుకని దేవుడు చెప్తారు, ఈ ఆజ్ఞలన్నింటిలో ఒక్క ఆజ్ఞని నువ్వు తప్పిపోయిన ఎట్లా ఆజ్ఞలన్నింటిలో అపరాధి అయిపోతావు. నీ జీవితంలో ఏ మచ్చ కనబడకూడదు, ఏ అవిధేయత కనబడకూడదు, ఏ పాపమైనా కనబడకూడదు. నీలో ఏదైనా బలహీనత ఉంటే అది నా పాదాల దగ్గర విడిచిపెడితే నేను క్షమిస్తానంటారు దేవుడు. ఎంత ముళ్ళు 70 కిలోలు ఉన్నటువంటి మనిషి సైతము గజగజ వణికిపోతాడు. వణికిపోడా? 2 బొట్టులు ఉన్నటువంటి ఆ విషము మన ప్రాణానికే ప్రమాదం అయిపోద్ది. లక్షల్లో ఉన్నటువంటి ప్రజలలో ఒక్కడు తప్పు చేశాడు. ఆ తప్పును బట్టి ఇంచుమించు 36 మంది చనిపోయారు. మన జీవితంలో ఏది ఆటంకం ఉందో, మనం ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి ఏది కారణమైపోతుందో, మన నోటి మాటలు కారణమైపోతున్నాయా, మన హృదయ స్థితి కారణమైపోతుందా, లేదా మన పాపం మనకు అడ్డైపోతుందా, మన అవిధేయత మనకు అడ్డైపోతుందా, ఏది ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనం ఎదగటానికి ఆటంకం అయిపోతుంది? మనం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన మనము ఇంకనూ బలహీనులుగా అయిపోవడానికి కారణం ఏంటి?